హాయ్ అండి. ఈ వర్షాకాలంలో ఇలా మిరియాలతో చారు చేసుకుని వేడివేడి అన్నంతో కలుపుకొని తిన్నామంటే జలుబు, దగ్గు ఉన్న, గొంతు నొప్పి ఉన్నా కూడా రిలాక్స్‌గా ఉంటుంది. సో, అలాంటి మిరియాల చారు ఇప్పుడు చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. దానికోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక తెల్లుల్లి, 3 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, కొత్తిమీర కొంచెం, టమాటో ఒకటి, ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. మీ దగ్గర సాంబార్ పౌడర్ లేదంటే ధనియా పౌడర్, మిరపగుండ, పసుపు గుండ తీసుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక తెల్లుల్లి మనం తొక్కలు తీసుకుని ఉంచుకున్నాము కదా, తెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, సాంబార్ పౌడర్, దాంతో టమాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలా. నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని ఈ మిరియాల చారుకి కొత్తిమీర కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ రెట్టింపు ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మనం నైస్గా పేస్ట్గా ఆడించుకొని వచ్చేద్దాం. చూస్తున్నారు కదా, నీరు మనం ఏమి వేయలేదు. గట్టిగా ఇలా రుబ్బుకొని వచ్చిన తర్వాత మనం ఏ పాత్రలో మరగబెడతామో ఆ పాత్రలో వేసుకొని తగినంత నీరు వేసుకోవాలండి. అంటే ఎక్కువ చిక్కదనం కాదు, పల్చగా కాదు, మీడియం ఇలా ఉంటే చాలు. ఇలా నీరంతా వేసిన తర్వాత ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నట్టుంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత, అంటే ఆ పేస్ట్ ఉండలేకుండా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి మరగబెట్టాలండి. ఒక 10 నిమిషాలు మరగబెడితే చాలండి. మిరియాల చారు ఎక్కువ టైం తీసుకోదండి. ఒక 10 నిమిషాల్లో మనకి మిరియాల చారు రెడీ అయిపోతుంది. అంటే ఈ వర్షాకాలం జలుబు, దగ్గు, జ్వరం ఉన్నప్పుడు ఇలా మిరియాల చారు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నోటికి హితంగా ఉంటుంది. చారు మరిగిన తర్వాత ఇలా పోపు వేసుకుందాం. ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హింగు, ఆవాలు, జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వేసుకొని దంచిన తెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఉంటే ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకున్నామంటే కమ్మగా, తినడానికి కమ్మగా ఉంటుంది. మా ఇంట్లో ఎవరికి జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా నేను ఎక్కువ చేసేది మిరియాల చారు. లాస్ట్కి కొత్తిమీర కొంచెం వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్టుంటే మిరియాల చారు చేసుకుని ఇవ్వండి, సూపర్గా ఉంటుంది. మీకు మిరియాల చారు వీడియో ఇష్టమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్. ఓకేనా? అందరికీ బాయ్.